వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 12వ మ్యాచ్లో సొంత గడ్డపై ముంబై జట్టు అన్ని విభాగాల్లోనూ అదరగొట్టి ఈ సీజన్ ఐపీఎల్లో బోని కొట్టింది. గత సీజన్లో కోల్కతాతో ఆడిన 2 మ్యాచ్ల్లో కోల్కతా చేతిలో ఓడిపోయిన ముంబై జట్టు ఈసారి మాత్రం పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చి కోల్కతాకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. ముంబై ఈ మ్యాచ్లో కోల్కతాపై 8 వికెట్ల తేడాతో గెలిచి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని వారి నెట్ రన్ రేట్ని అమాంతం మెరుగుపరుచుకుని 10వ స్థానం నుండి 6వ స్థానానికి దూసుకెళ్లింది. ముఖ్యంగా ముంబై జట్టు తరపున ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ అశ్విని కుమార్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా డెబ్యూ మ్యాచ్లోనే 4 కీలక వికెట్లు తీసి కోల్కతా పతనాన్ని శాసించాడు. ముంబై బౌలర్ల సమిష్టి కృషి కారణంగా కోల్కతా జట్టుని 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక ఈ భారీ విజయంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా సొంత గడ్డపై ఇలాంటి ఒక భారీ విజయం ఎంతైనా జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మా బౌలర్లు అద్భుతం చేశారు. ఈ సీజన్లో మేము ఇలాంటి ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాము. ఈ మ్యాచ్ గెలవడంతో పాయింట్స్ టేబుల్లో మా స్థానం కొద్దిగా మెరుగైనందుకు సంతోషంగా ఉంది. ఇక ముందు ఇలాంటి మరెన్నో మంచి విజయాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. ఇక జట్టులో యువ ఆటగాళ్లందరూ వారిచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మొదటి మ్యాచ్లో విఘ్నేష్ పొత్తూర్ అదరగొట్టగా ఈరోజు అశ్విని కుమార్ తనకు దక్కిన అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుని ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్లాగా బౌలింగ్ చేసి కోల్కతా జట్టుకి ఊపిరి ఆడనివ్వలేదు. అతడు ఈ రకమైన బౌలింగ్ చేయడం మిగతా బౌలర్లు ఎవరికి వారు అత్యుత్తమ స్పెల్ బౌలింగ్ చేయడంతో కోల్కతాని తక్కువ పరుగులకే కట్టడి చేశాము. ఈ లక్ష్య ఛేదనను మా ఓపెనర్ రికల్టన్ చాలా చక్కటి ఇన్నింగ్స్ అది మరింత సులభతరం చేసేశాడు. కాగా బూమ్రా జట్టుతో చేరడానికి ఇంకాస్త సమయం పట్టనుంది. అయితే ప్రస్తుతానికి మా ఫాస్ట్ బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. ఆ విషయంలో టెన్షన్ అవసరం లేదని హార్దిక్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.